శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. రాత్రి సినిమాలన్నీ అయిపోయాయి అనుకోండి, సినిమా చూసేవాళ్ళు వెళ్ళిపోయినా చూపించేవాళ్ళు వెళ్ళిపోయినా తెర మాత్రం అలాగే ఉంటుంది. దానికి ఏ రంగు లేదు, దాని మీద ఏ రోడ్లు లేవు, ఏ భవనాలు లేవు, నాయకుడు లేడు, ప్రతినాయకుడు లేడు, పొడుచుకోవడాలు లేవు, దండలేసుకోవడాలు లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు. అది అలాగే ఉంది. మాయంతా ఎక్కడుంది? కాసేపు ఆడిన సినిమాలో ఉంది. జేబురుమాళ్ళు తడిసిపోయేటట్టు కళ్ళొత్తుకున్నా, 100 రూపాయలు టికెట్ కొనుక్కున్నా, బయటికి వచ్చేసి అబ్బా బాగుందన్నా, ఎందుకు వెళ్ళామా ప్రారంధమని తల కొట్టుకున్నా, మనసుకి ఉల్లాసమంతా బొమ్మలో ఉంది. అది అశాశ్వతం, అది అసత్యం. అసత్యం అన్న విషయం ఎంత స్పష్టం అంటే, నిజంగా సినిమాకి వెళ్ళినప్పుడు నాయకుడిని ప్రతినాయకుడు కత్తితో పొడిచేశాడు అనుకోండి, ఇప్పుడే చూశారండి నెత్తురోడిపోతూ కింద పడిపోయాడు ఆయన అని ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా? అందరికీ తెలిసి అది అసత్యం, అది సినిమా ఉత్తిరే కథ చూపించారంతే అని తెలిసి అందరికీ తెలిసిన అసత్యం అని తెలిసినా అది చూసి ఒక భ్రాంతి సంతోషం పొందుతుంది. అలా జగత్ అసత్యం, జగన్మిథ్య, బ్రహ్మ సత్యం. ఏది సత్యమో దాని యందు మార్పు ఉండదు, ఏది అసత్యమో అది మారిపోతుంది. ఈ మారిపోతున్న దానికి అంతటికీ కూడా మారనిది ఒకటి ఆధారమై ఉంటుంది. ఆ మారని ఆధారమైనది ఏది ఉన్నదో అది నిజమునకు కనపడదు, అది పరబ్రహ్మము. మిగిలినవన్నీ మారిపోతుంటాయి. ఇది శాశ్వతంగా ఏదో కాలమునందు ఎప్పుడూ ఉండిపోయినది కాదు. ఒకప్పుడు పుట్టింది, పెరిగింది, పెద్దదైంది. లోకంలో ప్రాణులన్నీ అంతే. జగత్ అంటారు, జాయితే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతాయి. 6 వికారాలు ఉంటాయి. పుట్టినది అంతకుముందు లేదు, ఏదో ఒక రోజున పుడుతుంది. పుట్టినది ఉన్నది, అసలు పుడుతూనే చచ్చిపోయి పుట్టింది అనుకోండి, ఇంకెందుకు అది? కాబట్టి పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, కొన్నాళ్ళు పెరుగుతుంది, పెరిగినది తరిగినది, మెల్లిగా జుట్టు తెల్లబడిపోతుంది, కళ్ళకి కళ్ళజోడు వచ్చేస్తుంది, శరీరం వంగిపోతుంది, ముడతలు పడిపోతుంది. ఇవన్నీ తరిగినది, మార్పు చెందినది, గుర్తుపట్టలేరు. ఆయనైనా అంటారు, అంత చిన్నవాడిలో అయిపోతాడు, ఒడిలిపోతాడు మనిషి. మార్పు చెందినది, తరిగినది, నశించిపోయినది, ఒకనాడ వస్తూ ఉండదు, భూమిలో కలిసిపోతుంది. ఈ 6 వికారములు సమస్త ప్రాణులకు ఉంటాయి. ఈ 6 వికారములతో ఉన్నటువంటి సమస్త ప్రాణులు దేంట్లోంచి వచ్చి దేంట్లోకి వెళ్ళిపోతున్నాయో అది మాత్రం మారదు. అలా మారకుండా ఉన్నదేదో అది బ్రహ్మము, అది సత్యం. ఆ సత్యమును ఆశ్రయించి మిగిలినవన్నీ ఉన్నాయి. సత్యమేవీశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. అటువంటి సత్యం ఏదున్నదో అది మార్పు లేనిది, శాశ్వతమైనది, నిరంజనమైనది, నిత్యమైనది, సత్యమైనది. అది ఈ కంటి చేత కనపడదు, అనుభవింపబడుతుందంతే జ్ఞానుల చేత. అటువంటి వస్తువుని నువ్వు ఈ కంటితో చూడాలనుకుంటున్నావా? అలా చూడాలని నీకు కోరికగా ఉంటే ఒక్కసారి లోపల ఆలయంలోకి వెళ్ళి నిలబడు. అదిగో అది ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు కళ్ళతో చూడడానికి. అదిగో ఆ సత్యము, ఆ తేజస్సు, ఆ చిత్, ఆ చైతన్యము, ఆ ప్రాణము, ఆ ఊపిరి, ఆ ఉత్సాహము, ఇవన్నీ కలిపి ఒక మూర్తి అయితే ఆయన అలా వచ్చి నిలబడ్డాడు. ఆయన ఈ సమస్త భూతకోటి నిలబడడానికి ఆ కారణమై ఉన్నాడు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చేస్తూ అంటారు, అమ్మా నిజానికి నిన్ను తెలుసుకుంటున్న వాళ్ళు ఎవరో ఉన్నారు, ఏ ఒక్కడో తెలుసుకుంటున్నాడు. చిదానందలహరి అని పిలుస్తారు అమ్మవారిని. అటువంటి రూపాన్ని తెలుసుకున్నటువంటి కోట్ల కోట్ల మందిలో ఏ ఒక్కడో అనుభవిస్తే అటువంటి వాడు మనం ఈ కంటితో చూడడానికి వీలుగా మన కోసమని వెంకటరామనాయుని దొరగారికి, ఈరంకి ప్రకాశరావు శర్మ గారికి కలలో కనపడి తనంత తాను వాళ్ళకి దొరికి వచ్చి ప్రతిష్ట అయ్యి మన కళ్ళకి కనపడి మనని అనుగ్రహిస్తున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం. కాబట్టి అదిగో అలా ఉన్నవాడెవరో వాడు సత్య నారాయణ. నారాయణ అన్న మాటకి అనేకమైన అర్థములు ఉన్నాయి.
ప్రధానమైన అర్థం ఏమిటంటే నరుడి యొక్క శరీరములో పరమాత్మ వచ్చి చేరి కనపడితే నారాయణ అంటారు. నరుడి శరీరం అంటే ఇగో ఇలా 2 కాళ్ళు, 2 చేతులు, ఓ ముఖం, 2 కళ్ళు, ఓ ముక్కు, ఓ తలకాయ, ఇవన్నీ ఉన్నాయనుకోండి నరశరీరం అంటారు. అసలు నిజానికి ఆయనకి శరీరం ఉంటుందా? ఉండదు. విష్ణు అంటే వ్యాపకత్వం, అంతటా నిండిపోయి ఉంటాడు ఆయన. ఎక్కడ ఉంటాడంటే మీరు ఆవు పాల కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఇందులో నెయ్యి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి నన్ను, అంతటా ఉంది, పాల నిండా నెయ్యి ఉంది. ఏది చూపించండి అంటే పాల నిండా ఉన్న నెయ్యిని చూపించగలరా? చూపించలేరు. కానీ ఆ పాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కాచి కుండ పక్కకి దింపి పెరుగు తెచ్చి అందులో వేసి కదపకుండా అలాగే ఉంచి మూత పెట్టి కొన్ని గంటలు ఉంచితే మూత తీసి చూసిన తరువాత తోడు పెట్టిన పాలలో పెరుగు కనపడితే అందులోకి కవ్వం దింపి కుండ బద్దలవకుండా జాగ్రత్తగా నీళ్లు పోసి చిలికితే పాల మజ్జిగలోనే ఉన్నటువంటి వెన్న పైకి తేలితే వెన్న చేత్తో తీసి గిన్నెలో వేసి అగ్నిహోత్రం మీద పెట్టి కాస్తే కమ్మటి వాసనతో నెయ్యి వచ్చింది. ఆ నెయ్యి ఎక్కడుంది? పాల అంతటా ఉంది. కానీ అంతటా ఉన్న నెయ్యి కనపడుతుందా పాలల్లో? కనపడదు. కొత్త సాధన చేస్తే నెయ్యి పైకి వచ్చింది. ఎక్కడి నుంచి? పాలలోంచే. అంతటా ఉంటాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటి. అంతటా ఉంటాడు. ఇక్కడ అక్కడ అని కాదు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. చూసేటటువంటి ప్రతి వస్తువులో ఉన్నాడు. దృశ్యతే శ్రూయతేపి వా, వినపడే దాంట్లో ఉన్నాడు, చూసే దాంట్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఉన్నాడన్నవాడు ఈ కంటికి మాత్రం కనపడడు. అలా అంతటా నిండిపోయిన వాడు ఎలా ఉంటాడో ఒక్కసారి చూడాలని ఆర్తి కలిగితే, వాణ్ణి చూడాలనిపిస్తే ఒక్కసారి గుళ్ళోకి వెళ్ళండి, వాడే అలా నిలబడి కనపడుతున్నాడు. అది మనలాంటి శరీరంతో కనపడుతున్నాడు, నరశరీరంతో కనపడుతున్నాడు. అందుకే 2 చేతులు, 2 కాళ్ళు, ఓ బుజ్జి పొట్ట, గుండెలు, కంఠం, ముఖం అన్నీ మనలాగే ఉంటాడు. నరశరీరంలోకి వచ్చి పరమాత్మ నిలబడితే నారాయణ అంటారు. రాముడు అలా వచ్చాడు. నరుడు ఎలా ఉంటాడో అలా పరమాత్మ దిగొచ్చారు. అందుకే రామాయణం చేస్తూ బాలకాండలో వాల్మీకి మహర్షి అంటారు, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నిక్షత్రే తిథి దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు తనకి అవసరం లేకపోయినా కౌసల్యాగర్భవాసం చేసి మనందరి యొక్క కీర్తి నిలబెట్టడానికి ఒక నరుడిగా కౌసల్యా గర్భంలోంచి బయటికి వస్తే రాముడయ్యాడు. ఒక నరుడిగా వచ్చాడు. అలా ఒక నరుడు ఎలా ఉంటాడో అలాగే సత్యనారాయణ ఆయన కూడా నిలబడ్డాడు. ఆ పరబ్రహ్మం కనబడదు. పాలలో నెయ్యి కనబడనట్టే ఆయన కనబడడు. కానీ అంతటా ఉంటాడు. అంతటా ఉన్నవాడు ఈ కంటితో చూడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది వచ్చి నిలబడితే, అది మనుష్యుడిలా నిలబడితే, అరే నాలాగే 2 చేతులు ఉన్నాయి, నాలాగే 2 కాళ్ళు ఉన్నాయి, నాలాగే పొట్టుంది, నాలా గుండెలున్నాయి, నాలా బుగ్గలున్నాయి, నాలా గడ్డ ఉంది, నాలా కళ్ళున్నాయి, నాలా కనుబొమలున్నాయి, నుదురుంది అని చూసి అచ్చు నాలా ఉన్నాడే అని పొంగిపోయేటట్టుగా నా ఎదురుగుండా నిలబడి నన్ను అనుగ్రహించాడు. కాబట్టి నారాయణ కాదు, రాయణుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరి నుండి శబ్దములు బయటికి వస్తాయో ఆయనని రాయణుడు అంటారు. అరాయణుడు అంటే అలా ఎవరి యందు లేదో ఆయన్ని అరాయణుడు అంటారు. నారాయణుడు అంటే ఈ శబ్దములన్నీ ఎవరికి చెందుతాయో, ఈ శబ్దములన్నిటి వలన ఎవరు తెలియబడతాడో వాడు నారాయణ. సమస్త శబ్ద రాశి ఎవరిని చెప్తుందంటే విష్ణువుని చెప్తుంది. అందుకే అకారంతో మొదలు పెడతారు, ఆ విష్ణువు. అందుకే ఆయన గురించి చెప్తూ ఓ మాట అంటారు, సమస్తమైనటువంటి దానికి ప్రథమంలో ఏదుందో అది విష్ణు స్వరూపం. అందుకని అకారం. అటువంటి విష్ణు స్వరూపము ఏది ఉన్నదో ఆయన శబ్దములన్నిటి చేత పొందబడతాడు. దాని అర్థం ఏమిటంటే మీకు కొంచెం తేలిగ్గా అర్థం అవ్వాలంటే, భగవంతుడి గురించి ప్రారంభంలో ఏం చేస్తాడంటే వింటాడు. వినాలంటే చెప్పేవాడు ఉండాలా? చెప్పేవాడు ఉన్నాడంటే శబ్దం ఉందా? ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా లేదా? కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మాటకి మధ్యలో ఏముంది?
నిశ్శబ్దం ఉంది, సంధ్య అంటారు. నేను మాట్లాడేటప్పుడు ఊపిరి తీస్తే తప్ప మాట్లాడలేను, ఊపిరి తీస్తూ మాట్లాడలేను, తీసి మాట్లాడాలి. అందుకని నేను ఒక వాక్యాన్ని నిర్మాణం చేసి నా ఊపిరి లోపల ఉన్నదంతా వ్యయం అయిపోయే వరకు మాట్లాడి మళ్ళీ ఊపిరి తీసుకుంటే తప్ప తర్వాత వాక్యం మాట్లాడలేను. కాబట్టి ఆ వాక్యానికి మళ్ళీ మాట్లాడవలసిన వాక్యానికి మధ్యలో కొద్దిగా విరామం ఇస్తాను. ఆ విరామంలో ఊపిరి పీల్చుకుంటూ ఉంటాను లోపలికి. ఆ లోపలికి పీల్చుకుంటున్నప్పుడు నిజానికి నిశ్శబ్దం. నేను మాట్లాడను, మీరు మాట్లాడరు, నిశ్శబ్దం ఉంటుంది. ఈ నిశ్శబ్దంలోంచి శబ్దాలన్నీ వస్తున్నాయి. ఈ శబ్దాలన్నీ వస్తున్నప్పుడు మీరు వింటున్నారు. వింటున్న తర్వాత మీ మనస్సులో ఒక పొంగు వచ్చింది. ఈ పొంగు వచ్చిన తర్వాత ఎలాగైనా రేపు పొద్దున్న వచ్చి సత్యనారాయణుడిని చూడాలి, ఈయన ఇలా చెప్తుంటే ఒకసారి చూడాలనుంది. ఇంతకుముందు వెళ్ళాను కానీ ఏమిటో ధనస్సు అంటున్నాడు, ఇలా అంటున్నాడు, బాణం అంటున్నాడు, అభయహస్తం అంటున్నాడు, నాలా ఉన్నాడంటున్నాడు, పొట్టిగా ఉన్నాడంటున్నాడు, కాళ్ళు అంటున్నాడు, చేతులు అంటున్నాడు, శ్రీ అంటున్నాడు, వీర అంటున్నాడు, వెంకట అంటున్నాడు, సత్య అంటున్నాడు, నారాయణ అంటున్నాడు, స్వామి అంటున్నాడు. నేను మళ్ళీ చూడవలసిందే అని వచ్చారు. వచ్చేటప్పుడు స్వామి సత్యనారాయణ, స్వామి సత్యనారాయణ, రా తొందరగా రా, తొందరగా రా, భార్యని తొందర పెడుతూ గబగబా వెళ్ళి గోవిందా గోవిందా అంటూ పైకి ఎక్కారు. ఇన్ని శబ్దములు దేనికోసం? తొందరగా స్నానం చేయాలి, తొందరగా ముఖం కడుక్కోవాలి, తొందరగా బట్ట కట్టుకోవాలి, తొందరగా పరిగెత్తాలి. ఈ కదలికలన్నీ వెళ్ళి 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 ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని శబ్దాలు ఆగిపోయాయి. అలా చూస్తూ ఉండిపోయాడు. ఇన్ని శబ్దములు ఎవరి యందు పర్యవసించాయి? మౌనంలో, నిశ్శబ్దంలో ఆయన దగ్గర ఆగిపోయాయి. ఇన్ని శబ్దములు ఎవరి గమ్యముగా ప్రతిపాదించాయో, ఎవరిని తెలుసుకోవడానికి ఇన్ని శబ్దాలు వచ్చాయో వాడు నారాయణ. రామాయణం చెప్పినా, భాగవతం చెప్పినా, భారతం చెప్పినా, వేదాలు చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, బ్రహ్మసూత్రాలు చెప్పినా ఎవణ్ణి తెలుసుకోవడం కోసం ఇవన్నీ చెప్పాయో. అందుకే అసలు అక్షరం పలకడం, అక్షరం రాయడం మొదలు పెడితే ఓం నమః శివాయ సిద్ధం నమః, ఇవన్నీ దేని కొరకు? ఆ శివుణ్ణి తెలుసుకొనుట కొరకు. వాడు కనపడినప్పుడు ఇక శబ్దాలు ఉండవు, మౌనం. నిశ్శబ్దంగా అలా నిలబడి చూస్తూ పరమ సంతోషంతో అలా నిలబడి ఉంటారు అంతే. తప్ప అక్కడికి వెళ్ళి ఉపన్యాసాలు చెప్పడం, అక్కడికి వెళ్ళి ప్రవచనాలు చేయడం అవన్నీ ఉండవు. ఇక్కడ సత్యనారాయణ స్వామి గురించి చెప్తాం, అక్కడికి వెళితే అలా చూస్తూ ఆనందపడిపోయి నిలబడిపోతాం అంతే. శబ్దములకు గమ్యం ఎవరో వాడికి నారాయణ. నారములంటే జీవులు, సమస్తమైన జీవులకు ఎవడు ఆధారమో వాడు నారాయణ. నారములంటే నీళ్లు, నీరు నివాస స్థానముగా ఉన్నవాడెవరో వాడు నారాయణ. ఇవన్నీ అయిన వాడెవరో వాడు ఈ కంటి చేత చూడడానికి ఆస్కారం లేదు. వాడొచ్చి నాలా అక్కడ నిలబడితే వాడు నారాయణ. కాబట్టి ఇప్పుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి. స్వామి అన్న మాటకు అర్థం ఏమిటి? స్వం అంటే అన్నీ ఆయనవి, అన్నీ తనవి. అన్నీ తనవైతే నాకు కొన్ని ఇచ్చాడు. ఏమిటి నాకు ఆయన ఇచ్చినవి అంటే, ఏదో ఇదిగో ఇప్పుడు నేను కట్టుకున్న పంచ ఆయన ఇచ్చాడు, ఈ లాల్చి ఆయన ఇచ్చాడు, ఈ దండ ఆయన వేయించాడు, ఈ రుద్రాక్షమాల ఆయన వేయించాడు, ఈ ఉంగరాలు ఆయన ఇచ్చాడు, ఈ వాక్కు ఆయన ఇచ్చాడు, ఆకలి ఆయన వేసేట్టు చేశాడు, ఆకలేస్తే అన్నం ఆయన ఇప్పించాడు. అన్నీ ఆయనవి. మరి నాకెందుకు ఇస్తున్నాడు అంటే, నాకిచ్చి ఇది నాదని నేను ఈ దండ చూసుకుని అబ్బా ఎంత మంచి దండో అనుకుని పొంగిపోయి ఇంటికి పట్టుకెళ్ళి మా ఆవిడికి చూపించి, చూడవే అన్నవరంలో ఎంత మంచి దండ వేశారో అని నేను ఈ దండ చూసి మా ఆవిడ ఇద్దరం మురిసిపోతుంటే, నా పిల్లలు ఇద్దరు ఇవాళ ఎంత మురిసిపోతున్నారో అని నా మురిపాన్ని చూసి తాను మురిసిపోతాడు. వాడు స్వామి. ఇది ఎవరు చేస్తారు? తల్లిదండ్రులు చేస్తారు. చంటి బిడ్డడు ఉంటాడు, వాడికి ఏం తెలుసు? వాడికి ఏం తెలియదు. వాడేం సంపాదిస్తాడా, తెచ్చుకుంటాడా? వాడికి ఏం రాదు. కానీ వాడంటాడు, నాన్నగారండి నాన్నగారండి నాకు పలకా బలపం కావాలి, నేను కూడా బొమ్మలు గీసుకుంటాను నాన్నగారండి అంటాడు. ఉన్న పలక బదలగొట్టేశాడు. తండ్రి కార్యాలయానికి వెళ్ళి కష్టపడి పనిచేసి బడలిపోయి ఇంటికి వస్తూ గుర్తు పెట్టుకుని ఆ పలకా బలపం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చిన తర్వాత వీడు గబగబా ఎదురొచ్చి, నాన్నగారండి పలకా బలపం తెచ్చారా అన్నాడు. ఏమంటాడో చూద్దామని తేలేదురా. వాడు బొంగమూతి ఎట్టుకుని, మీరెప్పుడు ఇంతే నాన్నగారండి అంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు ఏడుస్తూ. తండ్రి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి కూర్చొని, దా ఇదిగో నీకు తెచ్చిపెట్టాను అని పలకా తెల్లటి బలపం ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఆ పలకా బలపం చూసుకుని, అబ్బా నాన్నగారండి ఎంత బాగుందో అని వాడు అదే పనిగా ఇలా గీసేసుకుంటుంటే
వాడి బొంగమూతి, వాడి సంతోషం చూసి తండ్రి సంతోషించాడు. వాడు తెచ్చుకున్నాడా, వీడిచ్చాడా? ఈయన ఇచ్చాడు. అది వాడిది కాదు, ఆయనది పలక. ఆయన డబ్బెట్టి కొన్నాడు, వాడికి ఇచ్చాడు. వాడు నాదనుకుని సంతోషపడిపోతున్నాడు. నీది కాదు నాదని తండ్రి అండవు, నీదే పలక అని కొడుకు సంతోషపడుతుంటే కొడుకు సంతోషాన్ని చూసి తండ్రి సంతోషించాడు. కొడుకు సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన తండ్రి సంతోషం ఎలా ఉంటుందో అలా ఒకడికి 10 ఎకరాలు భూమి ఇస్తాడు, ఒకడికి పదవిస్తాడు, ఒకడికి వాక్కిస్తాడు, ఒకడికి వేదం ఇస్తాడు, ఒకడికి పాట ఇస్తాడు, ఒకడికి వాద్యం ఇస్తాడు, ఒకడికి పల్లకీ పట్టుకునే సేవ ఇస్తాడు, ఒకడికి బలం ఇస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇస్తాడు. ఇచ్చివాడు ఈశ్వర ఇది నువ్వు ఇచ్చిందే అంటుంటే వాడిని చూసి తాను సంతోషిస్తూ ఉంటాడు. నిజానికి అన్నీ వాడివి. వాడు తలుచుకుంటే వెనక్కి తీసుకోగలడు, వాడు తలుచుకుంటే ఎక్కువ ఇవ్వగలడు, ఇంకా ఎక్కువ ఇవ్వగలడు. ఉండవలసిన లక్షణం ఏమిటి? ఇది వాడిదన్న భావన ఒక్కటి ఉంటే చాలు, వాడు సంతోషిస్తాడు. కాదు నాదన్నాను అనుకోండి, అప్పుడు వాడికి అసహ్యం వేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. ఒక మహానగరంలో ఒక గొప్ప ఐశ్వర్యవంతుడు ఒక గొప్ప భవంతి కట్టుకున్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ ఊరు విడిచిపెట్టి వేరొక ఊళ్ళో వ్యాపారానికి భార్యాబిడ్డలతో వెళ్ళిపోతున్నాడు. పక్కనే ఒక చిన్న పాక వేసుకుని పరమ నిజాయితీపరుడు కష్టపడేటటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆయనకి దయ కలిగింది. ఓ రోజున పిలిచన్నాడు, ఏమో నేను కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ ఉండను, ఈ భవంతిలో నువ్వు ఉండు, ఇందులో ఉండి సంతోషంగా కాలక్షేపం చేయి, నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదు, అద్దెక్కర్లా, ఇందులో ఉండు చాలు, నేను ఎప్పుడైనా వచ్చి చూసి పెడుతూ ఉంటాను నా భవంతిని ఒకసారి అన్నాడు. అయ్యా మహాప్రసాదం అన్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ ఇంట్లో ఉంటున్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి వస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఓ బాగుందో, ఎక్కడ ఏం పాడవకుండా చాలా బాగా ఉంచుతున్నావు అని ఆ వచ్చిన ఆయనే 4 పళ్ళు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈయన ఇంట్లో ఉన్నవాడు ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఏమయ్య ఇప్పుడు నువ్వు చాలా పెద్ద భవంతిలో ఉంటున్నావు. అయ్యయ్యో నాది కాదండి ఆ భవంతి, మహానుభావుడు ఆయనది, ఆయన నాకు ఇచ్చి వెళ్ళారు, నువ్వు ఉండబోయ్ అని ప్రేమతో ఇచ్చారండి అని చెప్పుకుంటున్నాడు. ఆయన 2 ఏళ్లకు ఒకసారి వచ్చి ఆ ఊరు మొగలో దిగుతాడు. దిగి ఊళ్ళోకి ఎడుతూ ఉంటాడు. కనపడ్డ వాళ్ళందరూ అని చాలా మంచివాడికి ఇచ్చారండి ఇల్లు, పాపం ఎప్పుడు మీ పేరు చెప్పుకొని మహానుభావుడు ఆయన ఇచ్చాడండి అని సంతోషపడిపోతూ ఉంటాడండి. అంటే ఆయన వచ్చి, ఏమో నీకు ఇల్లు ఇవ్వడమే కాదు 3 ఏళ్ళు అయింది, సున్నాలు కూడా వేయిస్తున్నాను అంటాడు. ఆయన డబ్బుతో సున్నం వేయించి ఇల్లు ఇస్తాడు. ఓ 5 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వచ్చాడు. ఏమంటే మీరు ఆ ఇల్లు అమ్మేశారట కదా అందులో ఉన్న వ్యక్తికి అన్నాడు. ఎవడో కనబడి, నేను అమ్మేశానా? ఎవరు చెప్పాడు అన్నాడు. ఏమో ఆయన చెప్తున్నాడు మీరు అమ్మేశారట, మీరు చాలా కష్టాల్లో ఉన్నారు అందుకని ఆ ఇల్లు అమ్మేశారు, నేనేదో డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను, మా అబ్బాయి పంపించాడు, ఆ డబ్బు నేను ఇచ్చానని చెప్తున్నాడు. ఇంకోటి కనబడి అదే అడిగాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అసలు యజమాని వెళ్ళి నువ్వు ముందు బయటికి వెళ్ళిపోయి నీ సామాన్ అట్టుకుని అంటాడు. ఎందుకని? ఎవడిచ్చాడో అది వాడిదన్నంత కాలం ఇంకా ఇంకా ఇచ్చి ఉండమన్నాడు. వాడిచ్చిందన్నది మరిచిపోయి నాదనగానే బయటికి పోమన్నాడు. ఈశ్వరుడు అంతే, వాడు స్వామి. ఈ భూమి నా తాతదా, ఈ సృష్టి ప్రారంభంలో ఉంది, ఎంతమంది వెళ్ళిపోయారు, ఈ భూమి అలాగే ఉంది. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతింపొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలీరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే కాలమన్ భార్గవ. ఈ భూమి ఎప్పుడూ ఉంది. ఒక్కొక్కడు వస్తున్నాడు ఈ భూమి నాది అంటున్నాడు. కానీ ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఇచ్చాడన్న వాడికి ఇంకా ఇస్తాడు. ఆయన ఇవ్వడం ఏంటి, నాదన్న వాడి దగ్గర లాగేయడం కూడా ఆయనకి తెలుసు. కాబట్టి అన్నీ తనవైన వాడెవడో వాడు స్వామి. అందుకే రామాయణంలో మాట అంటారు, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయా. ఈ భూమి ఎంతకాలం ఉంటుందో, ఈ భూచక్రము ఎంతకాలము తిరుగుతుందో, కాలచక్రం ఎంతకాలము తిరుగుతుందో అంతకాలము అన్నీ వాడివి. వాడిదైనది నాకిచ్చి నేను కీర్తి పొందితే, నేను సంతోషపడితే నా సంతోషాన్ని చూసి వాడు సంతోషపడుతున్నాడు. వాడిదని ఒక్క మాట అనగలిగితే చాలు, ప్రసాదం. నాది విషం. కాబట్టి నేను నాది వద్దు, వాడు వాడిది అభ్యున్నతి కారకం. కాబట్టి స్వామి శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి. అటువంటి వాడు గండు మీసాల వాడు. మీకు ఎక్కడా ఉండడు ఇలాగా. ఇక్కడొక్క చోట మాత్రం స్వామి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉంటాడు. ఆ మీసాల మీద నిమ్మకాయలు పెట్టచ్చు, అలా ఉంటాయి. అంతంత మీసాలు పెట్టుకుని ఉంటాడు. ఎందుకు అలా మీసాలు పెట్టుకోవడం?
అంటే అంతంత మీసాలు ఉన్నాయంటే పురుషుడు అని గుర్తు. స్త్రీకి మీసం ఉండదుగా, పురుషుడికి ఉంటుంది మీసం. పురుషుడు అన్న మాటకు అర్థం ఏంటంటే మగవాడు అని కాదు. వేదాంతంలో పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మనందరం కూడా ఎవరికి చెందుతామో, ఎవరిని పొందితే మన జన్మలు సార్థక్యమవుతాయో వాడు పురుషుడు, వాడు పతి, వాడు మనందరికీ భర్త. లోకంలో ఒక ఇల్లాలకి ఒక్క భర్త ఉంటాడు, ఒక్క భర్తకి ఒక్క భార్య ఉంటుంది. కానీ వేదాంత పరిభాష యందు మనందరం స్త్రీలమే. ఇక్కడ స్త్రీ పురుషులు ఉండరు. నేను స్త్రీనే, మీరు స్త్రీలే, వాళ్ళు స్త్రీలే. మనందరికీ భర్త ఒక్కడే. భర్త అంటే నిజానికి మనల్ని భరిస్తున్నవాడు, మనకి రక్షకుడు, మనని పోషిస్తున్నవాడు. మనం ఎవరిలో కలిసిపోవాలో వాడొక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆ నారాయణుడున్నాడే వాడు పతి. అందరం సతులమే, మనందరం వాడికి చెందినవారం, వాడిలో కలిసిపోవలసిన వాళ్ళం, వాడి చేత భరింపబడిన వాళ్ళం, వాడి చేత ధరింపబడిన వాళ్ళం, వాడి చేత పోషింపబడుతున్న వాళ్ళం, వాడి చేత రక్షింపబడుతున్న వాళ్ళం. అటువంటి మనందరం పొందవలసినటువంటి పురుషుడు ఎక్కడున్నాడో చూడాలనుకుంటే గండు మీసాలు పెట్టుకుని అడుగో మహానుభావుడు అక్కడ నిలబడి ఉన్నాడు, నారాయణ. కాబట్టి శ్రీ వీర వెంకట సత్య నారాయణ స్వామి. ఆయన పక్కన ఉన్నది అనంత లక్ష్మీ సత్యవతి, కుడి పక్కన శివుడు. ఇలా ఏకపీఠం మీద ఉంటారు. ఒక్క పీఠం మీద ఒక పక్కన పరమశివుడితో, ఎడమ చేతి వైపు అమ్మవారితో ఉండడంలో, అమ్మవారి పేర్లు అలా ఉండడంలో, ఇలా ఒక్క పీఠం మీద మూడు మూర్తులు ఉండడంలో అసలు ఎంత అద్భుతం ఉన్నది. ఆంధ్రదేశం మొత్తం మీద ఏ క్షేత్రంలోనూ లేనటువంటి అద్భుతం ఇక్కడ ఒక్క చోటే ఏది ఉన్నది అన్న విషయం గురించి రేపు సాయంకాలం మళ్ళీ 6:30 కలుసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి పలికించినంత మేర పలుకుతాను. ఇప్పటికీ సెలవు తీసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై